ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. అసలు ఎవరు చెబితే ఈ కేసును డీల్ చేశారు, తెర వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు చెప్పాలని నిలదీశారు. అయితే పిఎస్ఆర్ మాత్రం సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీ అధికారులుగా మారారు. చట్టాలను అతిక్రమించి అతి జోక్యంతో అతిగా స్పందించారు. అడిగేవారు ఉండరనే అహంకారంతో అడ్డగోలుగా వ్యవహరించారు. వైసీపీ పెద్దల ప్రాపకం కోసం పాకులాడుతూ అమాయకుల జీవితాలను నాశనం చేశారు. ఈ కోవలోకి వస్తారు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఒక పారిశ్రామికవేత్తను కేసు నుంచి రక్షించేందుకు వైసీపీ పెద్దలు రూపొందించిన పథకంలో అన్నీ తానే నడపడమే కాక అన్యాయంగా ఒక మహిళను, ఆమె తల్లిదండ్రులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. ఇందులో విచిత్రం ఏమిటంటే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సూత్రధారులుగా, పాత్రధారులుగా వ్యవహరించి ఐపీఎస్ కు ఉన్న గౌరవాన్ని, ఖాకీ డ్రెస్ కు ఉన్న కలేజాను వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టారు. ముంబై నటి జత్వానీని అన్యాయంగా అరెస్టు చేయడమే కాక ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించి వారు చెప్పినట్లు వినే వరకు చిత్రహింసలు పెట్టారు. తర్వాత జైలుకు పంపి చివరకు రాజీకి వచ్చిన తర్వాతే ఆమెను మళ్లీ ముంబైకి పంపించారు. దీనికి వైసీపీ పెద్దలు ఆదేశాలివ్వడం, పిఎస్ఆర్ ఆంజనేయులు దర్శకత్వంలో ఆనాటి సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, మరికొంతమంది పోలీసులు పాత్రధారులుగా జీవించేశారు. అయితే తప్పు చేసిన వాడు చట్టానికి ఎప్పుడైనా దొరకక మానడు అన్నట్టుగా ఆ అధికారులు చేసిన పాపం పండింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వానీ ధైర్యంగా బయటకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఐపీఎస్ అధికారులపై ధైర్యంగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించడంతో ఆ ముంబై నటి పట్ల కర్కశంగా వ్యవహరించిన కాకీల తీరు వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విశాల్ గున్ని, కాంతి రాణాలు మాత్రం హైకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం తనకున్న అధికారాలతో ఆదేశాలు మాత్రమే ఇచ్చానని, తన పాత్ర లేదంటూ వాదించుకుంటూ వచ్చారు. అయితే ఆయన ఆదేశాలతోనే తాను ముంబై వెళ్లానని విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఆదివారం జిల్లా జైలు నుంచి ఆంజనేయులను అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు ముందుగా వైద్య పరీక్షలు చేయించగా హై బీపీ ఉండడంతో విచారణ సాధ్యపడలేదు. దీంతో సోమవారం మరోసారి అదుపులోకి తీసుకుని ఆయనను వివిధ కోణాల్లో విచారించారు. ఈ కేసులో అసలు ఎందుకు జోక్యం చేసుకున్నారు, ఎవరు సూచించారు, ఆ రోజు విశాల్ గున్నీకి పని అప్పగించి ఆగమేఘాల మీద ఢిల్లీకి పంపించడం వెనుక ఎవరున్నారనే కోణంలో పలు ప్రశ్నలు సంధించారు. ఎంతైనా ఐపీఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉండడంతో తనకున్న అధికారిక పరిధిలోనే తాను ఆనాడు స్పందించినట్లు చెప్పుకొచ్చారు. సాయంత్రం 4 వరకు విచారించిన సిఐడి అధికారులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించి 5 గంటలకు జిల్లా జైల్లో ఆంజనేయులను అప్పగించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ సమయంలో కొన్నిటికి సమాధానాలు చెప్పకపోవడంతో సిఐడి అధికారులు కూడా సేకరించిన ఆధారాలను ఎదురుపెట్టి ప్రశ్నించాలని భావిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే విచారణకు అవకాశం ఉండడంతో జత్వానీ అక్రమ అరెస్టు వెనుక ఉన్న సూత్రధారుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.